అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ భాషా ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎస్ఏ విద్యార్థుల తరపున పోరాటంలో ముందడుగులో ఉంటుందని, చాలా విద్యాలయాలలో సదుపాయాల కోసం రోడ్డుపై పోరాటం చేపట్టిందని చెప్పారు. అనేక విద్యా సంస్థలు అధిక ఫీజులు మరియు పుస్తకాల ఫీజులు అధిక మొత్తాల్లో వసూలు చేయడంపై తాము పోరాడుతున్నామని, రాబోయే రోజుల్లో పోరాడతామని, మరియు చాలా మంది విద్యార్థులకు తమ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, కనీసం టీసీలకైనా డబ్బులు చెల్లించి పరిస్థితి ఏర్పడిందని, వాటి మీద కూడా తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల మీద పోరాడుతుంది మా జిల్లా సెక్రటరీ గారు నాని గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ షఫీ హరం గారు, అలాగే రాష్ట్ర సెక్రటరీ గారు చరణ్ గారు. మరియు ఇవాళ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ చాలా విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు లేవు. మరియు పుస్తకాల ఫీజులు కానివ్వండి అధికంగా వసూలు చేయడం వల్ల ఆ విద్యార్థులు బాధలు పడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని కళాశాలల్లో అయితే సర్టిఫికేట్స్ కూడా ఇవ్వటం లేదు. వీటి మీద బలంగా ఏఎస్ఏ పోరాడుతుంది. ఇంతకుముందు మేమంతా కూడా పోరాటం చేశాం. ఇంకోటి ఏమిటంటే నెల్లూరు జిల్లాలోనే విస్తృతంగా మేము పోరాడతాం. టీసీల కోసం కూడా డబ్బులు అడిగే పరిస్థితి ఉంది. వాటి మీద కూడా భవిష్యత్తులో కూడా పోరాడతాం.